అందరికీ నమస్కారం. ఈరోజు సత్యం శంకరమంచి గారి సిరి శాంతి కథ. కొడవటి గంటిలో గొల్ల సిద్ధయ్య రాత్రంతా పొలానికి కాపలా కాసి తెలతెలవారుతుండగా ఇంటికి వెళ్దామని ఒక్కసారి పొలమంతా పార చూస్తే చేను మధ్యనేదో తళుక్కుమంది. కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు సిద్ధయ్య. మళ్ళీ తళుక్కుమంది. అది మెరుస్తున్న రాయి. పరుగున వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు. బరువుగా ఉంది. తెల్లవారి సూర్యకిరణాలు మీద పడుతూ ఉంటే మరింతగా మెరుస్తోందది. ఆ మెరుపురాయిని ఏం చెయ్యాలో సిద్ధయ్యకు తెలియలేదు. ఎలాగూ చద్ది తిని అమరావతి వెళ్తున్నా గదా, అక్కడ ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నాడు. మొల్లో దోపుకుంటే నడుం పడిపోయేంత బరువుగా ఉందది. అది 66 క్యారెట్ల వజ్రం. అమరావతిలో పని చూసుకుని అలిసిపోయి వజనేపల్లి ముత్యాలు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉస్సురంటూ స్తంభానికి ఆనుకుని రొంటినున్న బరువు తీసి పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు సిద్ధయ్య. రత్నవర్తకుడైన ముత్యాలు అప్పుడే ఇంట్లోంచి బయటికి వస్తూ సిద్ధయ్యని, పక్కనున్న వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వజ్రం మీదే కళ్ళు నిలిపి బిత్తరపోతున్న ముత్యాలను చూసి సిద్ధయ్య కంగారుగా లేచి, అయ్యగారు, ఈ రాయి కావాలేంటండి అన్నాడు. ఎంతకిస్తావు అన్నాడు ముత్యాలు. రాళ్ళు కొనుక్కుంటాడేటి పిచ్చిమాలోకం అనుకుంటూ, ఓ పొగాక్కాడివ్వండి, రాయి ఇచ్చేస్తా అన్నాడు సిద్ధయ్య. ఒకటేమిటి, పట్టాడు పొగాకు చేతిలో పెట్టి రాయి అందుకున్నాడు. 10 రోజులకి సరిపడా పొగాకు దొరికినందుకు పొంగిపోతూ కొడవటి గంటి వైపు నడిచాడు సిద్ధయ్య. ముత్యాలు ఆ వజ్రానికి మెరుగుపెట్టి చూశాడు. సూర్యబింబంలా వెలిగిపోతోంది. అంత బరువైన విలువైన వజ్రాన్ని తానింతవరకు చూడలేదు. తోటి వర్తకులకు చూపించాడు. అందరూ ముక్కుర వేలేసుకున్నారు. రాజాధిరాజుల దగ్గర ఉండవలసిన రత్నం నీకెలా వచ్చిందని అడిగారు. నవ్వి ఊరుకున్నాడు ముత్యాలు. ఈ వార్త ఆ నోటా పాకి వెంకటాద్రి నాయుడి చెవిలో పడింది. ముత్యాలుని రప్పించాడు నాయుడు. రత్నహారాలు చేయిద్దామనుకుంటున్నాను. నీ దగ్గర జాతిరత్నాలు ఏమైనా ఉంటే చూపించు అన్నాడు. ముత్యాలు తన దగ్గరున్న రత్నాలు, కెంపులు అన్నీ పరిచాడు. నాయుడికి తృప్తి కలుగలేదు. ఇంకా గొప్ప జాతి రత్నాలు లేవా అన్నాడు. ముత్యాలుకి నాయుడు మనసు తెలిసింది. ఒక్క క్షణంలో తిరిగొస్తా అని ఇంటికెళ్ళి సిద్ధయ్య ఇచ్చిన వజ్రాన్ని తీసుకొచ్చాడు. సభలో అందరూ చూస్తూ ఉండగా పెట్టె తెరిచాడు. అందరి కళ్ళు జిగేలుమన్నాయి. సభ అంతా వెలిగిపోతోంది. దేవతామణి ఆకాశం నుంచి రాలినట్లుగా ఉంది. కొంతసేపటికి అందరూ తేరుకున్నారు. దీన్ని ముందే మాకెందుకు చూపించలేదు అన్నాడు నాయుడు. నాయుడికి కోపం వచ్చిందని తెలిసింది ముత్యాలకి. దీనికి తగిన వెల ఇవ్వలేమనే కదా మాకు చూపించలేదు అన్న భావం ఉంది ఆ ప్రశ్నలో. ముత్యాలకి ఎటూ తోచక, ప్రభువులు గ్రహించాలి, ఇది అపురూప వజ్రమని తమకు తెలిసిందే. ముచ్చటపడి నేను ఉంచుకుందామనుకుని నసిగాడు ముత్యాలు. నాయుడి ముఖం మీద బొమ్మముడి విడలేదు. అయితే ఇప్పుడెందుకు చూపించినట్లు? తమ మనసు తెలుసు కనుక అన్నాడు ముత్యాలు. మా మనసు మీరు ఆలస్యంగా గ్రహించారు. సరే, వెల నిర్ణయించండి అన్నాడు నాయుడు. మీరు రత్న పరీక్షలో నిపుణులు, మీకు వెల నిర్ణయించి చెప్పేవాణ్ణా అన్నాడు ముత్యాలు. సరే, ఈ రత్నం వెల 10 లక్షల రూపాయలు అన్నాడు నాయుడు. సభలో అంతా బిగుసుకుపోయారు. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అనుకున్నాడు ముత్యాలు. నాయుడు మళ్ళీ గొంతు సవరించుకుని అన్నాడు, కానీ ఈ వజ్రానికి 10 లక్షలే కాదు, 20 లక్షలు ఇస్తున్నాను. మిగతా 10 లక్షలు ఎందుకో తెలుసా? ఈ రత్నం ఎక్కడ దొరికిందో చెప్పాలి. ముత్యాలు నాయుడు ముందు చేతులు జోడించి కొడవటి గంటి సిద్ధయ్య గురించి చెప్పాడు. నాయుడు సభ చాలించి హుటాహుటిన హుకుంలు జారీ చేశాడు. ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, మంది మార్బలంతో స్వయంగా కొడవటి గంటికి బయలుదేరాడు. ముందుగా గుర్రాల మీద వెళ్లిన వాళ్ళు సిద్ధయ్య ఇల్లెక్కడో కనుక్కుని నాయుడికి ఎదురు తీసుకొచ్చారు. సిద్ధయ్య వణికిపోతూ వచ్చి నించున్నాడు. ముత్యాలకిచ్చిన రాయి ఎక్కడ దొరికిందయ్యా అని అడిగాడు నాయుడు. సిద్ధయ్య కళ్ళనీళ్ళైపోయి అన్నాడు, నా 1/2 ఎకరం చెక్కలోదేనయ్యా. తప్పైపోయింది దొరా, ఏదో మెరుస్తున్న రాయి గదా అని ఏరుకొచ్చా. ఆయన అబ్బురంగా చూస్తుంటే ఇచ్చినానయ్యా. నేనడిగింది ఒక్క పొగాక్కాడేనయ్యా. ఆయనే పట్టడిచ్చిండు. తప్పు నాదేనయ్యా
అంటూ సాగిలపడ్డాడు. నీ పొలం ఎక్కడో చూపించు అన్నాడు. సిద్ధయ్య దోవ చూపిస్తూ ఉండగా ఆ అర ఎకరం చెక్కలో ఉన్న రాళ్లనబడే రత్నాల్ని బస్తాలకెత్తి తిరుగు ప్రయాణం అయ్యారు. సిద్ధయ్యను పిలిచి నాయుడు అడిగాడు, నీకేం కావాలి అని. నాకేం వద్దు దొరా అన్నాడు సిద్ధయ్య. పొలంలో పంట పాడైందని వాడి బాధ. నాయుడు నవ్వుతూ, నీకు 10 ఎకరాల మాన్యం, బండెడు పొగాకు ఇస్తున్నాను అని వెళ్ళిపోయాడు. సిద్ధయ్య తన అదృష్టానికి పొంగి తబ్బిబ్బైనాడు. ఆ తర్వాత జీవితమంతా కమ్మగా తిన్నాడు. 10 మందికి పెట్టాడు, హాయిగా చుట్టకాల్చుకుంటూ. ఏందబ్బా ఈ పిచ్చి మహారాజులు, రాళ్లు కొనుక్కుంటారేంటి అని చచ్చిపోయేదాకా ఆశ్చర్యపడ్డాడు. తృప్తిగా వెళ్ళిపోయాడు. ఆ తృప్తి, శాంతి నాయుడికి కాని ముత్యాలకు కాని జీవితంలో దొరకనే లేదు. అదండి సిరి శాంతి, సత్యం శంకరమంచి గారి చక్కటి కథ. రేపు మరో మంచి కథతో. అందరికీ ధన్యవాదాలు.